సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను హైకమాండ్ కు అప్పగింత. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన, సూర్యాపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ. ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు, బెజవాడలో వైసీపీ జనసేన పోటాపోటీ ఫ్లెక్సీలు. ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఇకపై సమ్మెలు నిషేధం, 6 నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. అనర్హత పిటిషన్పై రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు. ఫిబ్రవరి 5 లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ. ఫిబ్రవరి 1న కృష్ణా బోర్డు సమావేశం, సాగర్, శ్రీశైలం కాంపోనెంట్లు బోర్డుకు స్వాధీనంపై చర్చ. పాఠశాల సమస్యలు పరిష్కరించాలని సీఎంకు లేఖలు, టీచర్లను పెంచాలంటూ రేవంత్ కు పాల్వంచ పాఠశాల పిల్లలు ఉత్తర్వులు. ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ. కరీంనగర్ కార్పొరేటర్లపై పోలీసుల ఉక్కుపాదం, 21వ డివిజన్ కార్పొరేటర్ జగ్గిలి సాగర్ పై రౌడీ షీట్. ఇవాల్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. రేపు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం, జనాకర్షణ నిర్ణయాలపై ఉత్కంఠ. చివరి పార్లమెంట్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ సర్కార్, 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత. ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్న జార్ఖండ్ సీఎం, అరెస్ట్ అవుతారని జోరుగా ప్రచారం. శివలింగం దొరికిన చోట సర్వేకు అనుమతించండి, జ్ఞానవాపిపై సుప్రీంలో మరో పిటిషన్. రాజస్థాన్లో హిజాబ్ చిచ్చు, నిషేధానికి సిద్ధమవుతున్న భజన్లాల్ సర్కార్. అయోధ్యకు 8 ప్రత్యేక విమానాలు, రేపటి నుంచి సర్వీసులు నడపనున్నట్లు విమానయాన శాఖ ప్రకటన.